హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఏంటిదనంటే నార్మల్‌గా మనము సవార్ల కాడ గానీ, లేపోతే ఏదైనా ఇలాజ్ జేయడానికి, వేరే వాళ్ళకి చదివేయడానికి నిమ్మకాయల మీద చదువుతా ఉంటాం కొన్ని మంత్రాలు. ఆ మంత్రాలు ఏమేమి ఉంటాయి? ఎట్లా ఉంటాయి? ఎట్లా చదవాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇంకొక విషయం ఏంది అనంటే ఎవరికైనా ఏదైనా అంటే దేవుడికి సంబంధించి కాకుండా నార్మల్ వ్యక్తులకి ఎవరికైనా తావీజులు కావాలంటే 300కి తావీజు చేసి మీకు పంపియడం జరుగుతది. మీకు డౌట్ రావచ్చు, అన్న ఏంది బిజినెస్ స్టార్ట్ చేసినావా అని. బిజినెస్ అయితే కాదు. డెలివరీకి 200 వరకు అట్లా వెళ్ళిపోతుంది. నార్మల్‌గా అయితే ఒక 100 రూపీస్‌లో ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంటే తావేజ్ అయితే చేపించి పంపిస్తాము. ప్రాబ్లమ్‌ని బట్టి మనమైతే చేసి పంపించడం జరుగుతది. ఎవరికైనా కావాలి అనుకుంటే కింద మనకి వాట్సాప్ నెంబర్ ఉంటది. ఓన్లీ వాట్సాప్ కలుస్తది మన నెంబర్. దానికి మెసేజ్ చేసేసి అన్న తావీజ్ కావాలి ఇలాంటి ప్రాబ్లమ్ అని చెప్తే దాని ప్రకారం అయితే చేసి అయితే పంపించడం జరుగుతది. కావాలనుకున్న వాళ్ళు కింద వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. ఇంకో విషయం ఏంది అనంటే ఇప్పుడు అంటే ఈ వీడియోలో ఫస్ట్ మనం మొహరంలో నిమ్మకాయలు ఎక్కడ యూజ్ చేస్తాం ఫస్ట్ అనంటే సవార్లు తీసే ముందు మనము నిమ్మకాయలనేవి కట్ చేసి సవార్లు బయటకి తీస్తాం. ఎందుకు అట్లా తీస్తాము అంటే అక్కడ మనము మొహరం అయిపోయిన తర్వాత సవార్లను మనం మొత్తం కూడా పెట్టెలో పెట్టేసి మనం దాచిపెడతాం కదా. తర్వాత ఏదైనా గురువారం పోయి ఇట్లా ఊదిబస్తీలు ఇట్లా ముట్టిస్తాం కానీ పందెలం ముట్టుకోం. సో ఈ మొహరం జరగడం వల్ల మనం అందరికీ మంచి చేస్తూ ఉంటాం. అది నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే చెడు చేసి లేకపోతే వాళ్ళకి మంచి చేసినప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ అయితా ఉంటది కదా. వాళ్ళు ఏం చేస్తారనంటే ఈ యొక్క మొహరానికి సంబంధించిన పంజాల శక్తికి అంటే సవార్లకి గానీ, ఆ అషూర్ ఖాన్‌కి మొత్తం బంధనం ఏస్తారు. అవి పని చేయకుండా బంధనం ఏసేస్తారన్నట్టు. ఈ బంధనం అంటే ఒక శక్తిని కట్టడి చేస్తారు. కట్టు కడతారనుకోండి. దాన్ని కట్టుకట్టినప్పుడు మనం విడిపియాలడానికి ఏం చేయాలంటే ఇంకో శక్తి యొక్క హెల్ప్ తీసుకొని మనము ఆ బంధనాన్ని తొలగిస్తామన్నట్టు. ఇక్కడ ఆ శక్తి ఏంటిది అనంటే నార్మల్‌గా నాకు తెలిసిన ప్రకారం నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసింది 2 మంత్రాలు. ఒకటేమో తెలుగు మంత్రం వాడతారు. ఏది సవార్లు బయటకొచ్చే ముందు నిమ్మకాయలు కోసేటువంటి తెలుగు మంత్రం వాడతారు. ఒకటేమో ఉర్దూ మంత్రం ఉంది. ఆ తెలుగు మంత్రం అనేది ఇక్కడ నేను ఇవ్వడం అయితే జరిగింది. సో, అది లక్ష్మీ నరసింహస్వామి యొక్క మంత్రము. మనము నిమ్మకాయలు ఏ విధంగా తీసుకోవాలంటే తీసుకుంటే 3 లేదా 11 లేదా 21 లేదా 51, 101 నిమ్మకాయలు తీసుకోవాల్సి ఉంటది. దానికి ధూపం వేసిన తర్వాత మనం ఈ మంత్రం అనేది చదవాల్సి ఉంటది. మీకో డౌట్ రావచ్చు, అన్న ఇది సవార్లు అంటే ముస్లిం కదా, ముస్లిం దేవుళ్ళు కదా అంటే ఏ దేవుడైనా శక్తి శక్తే బ్రదర్. ఆ శక్తిని ఆహ్వానం చేసి దాని బంధనం విమోచనం చేస్తాం. సో దీని మంత్రం ఏంటంటే ఓం నమో నరసింహాయ వజ్ర దష్ట్రాయ వజ్ర నహాయ వజ్ర దేహాయ మమ శరీర బంధనం శత్రుబంధనం గృహబంధనం దిగ్బంధనం సర్వదుష్టబంధనం ఛేదయ ఛేదయ హూం ఫట్ స్వాహ అనే ఒక మంత్రం అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. రీసెంట్గా ఒక బ్రదర్ నాకు కామెంట్ చేసిండు, ఏంది బ్రదర్ నువ్వు చూసి చదువుతున్నావు, బుక్ చూసి చదువుతున్నావు అంటే మరి నా దగ్గర చాలా మంత్రాలు ఉంటాయి, చాలా నక్షలు ఉంటాయి, అవన్నీ ఒక బుక్లో చూసుకోవడం రాసుకోవడమే జరుగుతుంది కానీ చూడకుండా అయితే నా బ్రెయిన్లో ఫిట్ చేసుకోలేను కదా. అట్లా అన్నట్టు. ఇదేమో తెలుగు మంత్రము. ఇక్కడ మనం సవాలు తీసే ముందు కోయడానికి మనకి ఇంకో మంత్రం కూడా ఉంటుంది. అంటే ఉర్దూ మంత్రాల్లో మనకి దరూద్, చిన్న దరూద్ చదివిన తర్వాత సూరే ఫలక్, సూరే నాస్, మీరు ఏదైనా ఈ సూర్య ఫలక్ అనేది మిమ్మల్ని యూట్యూబ్లో అయినా కొట్టండి, లేదా చిన్నగా ఉంటాయి 4 లైన్లో ఉంటుంది, లేదా మీరు గూగుల్లో అయినా కొట్టండి సూర్య ఫలక్ 4 లైన్లు ఉంటుంది. అది సూర్య నాస్, సూర్య ఫలక్ కుల్ ఔజ్ బి రబ్బిల్ ఫలక్ అని వస్తుంది, కుల్ ఔజ్ బి రబ్బిన్ నాస్. సో ఇట్లాంటి అన్నట్టు సూర్య ఫలక్ అండ్ సూర్య నాస్ ఈ రెండు కూడా 2 టైమ్స్ అది మళ్ళీ దరోజ్ చదివేసి దమ్ చేసి, అంటే దమ్ అంటే ఊదిపోగేసినాక చదివిన తర్వాత ఊది మీరైతే కట్ చేయడం అయితే జరగాలి. సంకల్పం ఇంపార్టెంట్. అంటే మనసులో మనం దేనికోసం చేస్తున్నాం అనేది ఒక నియత, అంటే సంకల్పం చేసుకొని చేయాల్సి ఉంటుంది నమ్మకంతో. అవి తెగిపోతాయి. అండ్ ఇది ఫస్ట్ పార్ట్ కంప్లీటెడ్. సెకండ్ ఎక్కడ మనము వాడతామని అంటే ఉతారా చేయడానికి, అంటే నార్మల్గా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, లేకపోతే నేను చేతబడి లాంటివి ఉన్నా, లేకపోతే మన దయ్యం పట్టిన ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు దాన్ని తీసేయడానికి మనం నిమ్మకాయలు వాళ్ళ మీద కోసేయడము, వాళ్ళ చుట్టూ తిప్పి ఇట్లా కోసి వాళ్ళ నెత్తి మీద వేయడం ఇదంతా చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఏం చదవాలి అని అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఇదేంటి అంటే ఫస్ట్ దరువు చదివిన తర్వాత ఈ మంత్రం, అంటే ఎవరికైనా ఉతారా చేయడానికి దరువు చదివిన తర్వాత మనకి ఆయతల్ కుర్సీ ఉంటుంది, మీకు తెలుసు, చాలామందికి తెలిసి ఉంటుంది ఆయతల్ కుర్సీ. నార్మల్గా మీరు యూట్యూబ్లో పోయినా సెర్చ్ చేసినా వస్తుంది. రాని వాళ్ళు కొద్దిగా ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. బట్టి పట్టడం మంత్రం గట్టిగా నేర్చుకోండి, మస్తు పవర్ఫుల్ అది ఆయతల్ కుర్సీ. అండ్ సూరే సఫాత్, సూరే సఫాది సఫా ఫజాజిరాది జజరా ఫత్తాలి యాది జికురా అని మనకి ఈ యొక్క సూరే సఫాత్ అనేది మనకి 10 ఆయత్ అంటే 10 లైన్స్ వరకు మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి అది చదివి దాని మీద ఊదాల్సి ఉంటుంది. ఈ మన యొక్క ఇప్పుడు చెప్పినటువంటి
ఆయతల్ కుర్సీ అండ్ ఈ 2 కూడా చదివి 2 టైమ్స్ చదివేసి మళ్ళీ ఆ నిమ్మకాయల మీద ఊదిన తర్వాత మళ్ళీ మనము దరూద్ ఒక్కసారి దరూద్ చదివేసి అక్కడ మనం కట్ చేయడం ఇదంతా కూడా చేయాల్సి ఉంటుంది. సో సూరే సఫాత్ అండ్ ఆయతల్ కుర్సీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉతారా చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇది అన్నట్టు. ఇంకో విషయం ఏంది నార్మల్‌గా అనంటే సో సెకండ్ వన్ అండ్ దీని ముందు ఒక చిన్న విషయం చెప్తాను నేను. నార్మల్‌గా సో మన దాంట్లో 10K, 20K, 100K చూస్తారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేస్తలేరు. సో ఎన్నడూ మిమ్మల్ని నేను అడగలేదు. బట్ నాకు ఈరోజు అనిపించింది ఇంతగానం కష్టపడి నేను అన్నీ చెప్తున్నా మీకు. నేను తెలుసుకున్న ఈ 5 ఇయర్స్ నేను కష్టపడి నోట్ చేసుకున్న నోట్స్ కానీ, మంత్రాలు అన్నీ కూడా మీకు ఏదో టైంలో నేను ఉపయోగపడే విధంగానే చెప్తున్నాను. సో అందరికి తెలవాలన్న ఉద్దేశంలో. బట్ చూసి వెళ్ళిపోతారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. నాకు ఇక్కడ అవుపిస్తూ ఉంటుంది చూసి ఎంతమంది వెళ్తున్నారు అనేది. సో అది నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఏదో నార్మల్‌గా వేరే వేరే కంటెంట్‌లో ఊళ్ళే పంజాలు తీసి పెట్టినా కానీ వాళ్ళకు హైలైట్‌గా అవుతుంది కానీ మనమైతే ఎవరు పట్టించుకుంటలేరు. సో నాకు అనిపించిందే చెప్తున్నా అంతే గాని సో ఇడిచిపెట్టండి. సో ఇంకో విషయం ఏంది అనంటే క్లారిటీగా సో ఇప్పుడు ఏంది నార్మల్‌గా ఎవరికైనా చదివియడానికి అంటే వాళ్ళు తాగండి అని చదివిస్తాము. లేకపోతే మీ ఇంట్లో కట్టుకోండి అని ఇస్తా ఉంటాం కదా! సో అప్పుడు చదవాల్సినవి ఏంటి అనంటే అప్పుడు మనకి నార్మల్‌గా దరూద్ చదవండి. సో నిమ్మకాయలు తీసుకొని ధూపం వేసి 5 లేదా 3 నిమ్మకాయలు తీసుకొని దరూద్ చదివిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది దువా. ఔజు బి కలిమాతిల్లాహి తామ్మ వమిన్ కుల్లి షైతానిమ్మ వమిన్ కుల్లి ఐనిం లామ్మ. సో ఈ యొక్క చిన్న దువా మనకి చదివేసి అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏందంటే సూరే బహారా యొక్క లాస్ట్ 2 ఆయతులుంటాయి. సో హెవీగా పర్ఫెక్ట్‌గా అయి మస్తు పవర్‌ఫుల్. సో ఆ 2 ఆయతులు మీరు అయితే చదివేసి అంటే ఇప్పుడు అది చాలా పెద్దగా ఉంటది. నేను దగ్గర చదవాలనిలే గానీ సో అది మీరు చూసుకుంటైనా చదవచ్చు. లేకపోతే ఎట్లైనా చదవచ్చు. మీరు ఒకసారి యూట్యూబ్‌లో పోయి కొట్టండి లేదా ఇంటర్నెట్‌లో పోయి కొట్టండి. మనకి సూరే బఖారా యొక్క లాస్ట్ 2 ఆయత్ అని అంటే అక్కడ ఆయతులొస్తాయి. దాన్ని చదివి మీరు అయితే వాళ్ళ 3 సార్లు ఊది ధూపం వేసి 3 సార్లు అది చదివేసి ఊది అయితే వాళ్ళకివ్వచ్చు. దరూద్ చదివి మళ్ళీ లాస్ట్ కూడా దరూద్ చదివి అయితే ఇవ్వచ్చు. సో దీని ద్వారా ఏమైతదనంటే వాళ్ళకి మనం ఏదైతే అనుకుంటామో అండ్ ఇక్కడ చదివి ఇయ్యడం అనేది కాదు. అండ్ నువ్వు ఏ పర్పస్‌లో చదువుతున్నావు? ఎందుకని చదువుతున్నావు? అనేది కూడా నీ సంకల్పం ఉండాలి. ఇప్పుడు నేను తీసుకున్నా వాళ్ళకి ఇంట్లో బాలేదు. వాళ్ళకి ఊకే హెల్తులు ఖరాబ్ అవుతున్నాయి. సో నేను తీసుకొని ఏం చేస్తా వాళ్ళకి హెల్తులు బాగా కావడానికి చదువుతున్నానని నా లోపల అనుకుంటా. అనుకున్న తర్వాత ధూపం వేసి నేను ఇప్పుడు ఆయితులు సంథింగ్ సారీ ఇప్పుడు పెట్టిన దువా కానీ సో ఇవన్నీ చదివేస్తా. చదివేసిన తర్వాత మళ్ళీ దరూద్ చదివేసి 3 సార్లు ఊది నా నుదురు ఉంటుంది కదా! ఇక్కడ మనకి 2 కనుబొమ్మల మధ్యన ముక్కు పైన ఇక్కడ నుదురు అంటారు చూసినావా? బొట్టు పెట్టుకునే ఏరియా. నార్మల్‌గా హిందూస్ సోదరులైతే బొట్టు పెట్టుకుంటా ఉంటారు కదా! సో ఆ ఏరియాలో ఆ నిమ్మకాయలు పెట్టేసి అక్కడనే సంకల్పం చేస్తా. నార్మల్‌గా వీళ్ళకి తక్కువ కావాలి. సో ఇదంతా ఇంట్లోకించి వెళ్ళిపోవడానికి నేను చేస్తున్నా అని తక్కువ కావాలని 3 టైమ్స్ అనుకోని నేను వాళ్ళకి ఇవ్వడం జరుగుతది. సో అప్పుడు ఏమైతదనంటే ఇక్కడ సంకల్పము అండ్ ఈ మన యొక్క ఈ దృష్టి కేంద్రంలో శక్తి ఉంటది. ఆ శక్తి నిండుగున పర్ఫెక్ట్‌గా వర్క్ చేయడం జరుగుతది. ఏదో చదివినామా అంటే నమ్మకం లేకుండా చదివిన అయిపోయింది పోతది పో అంటే కాదు. మన దృష్టి అనేది కేంద్రీకంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ మంత్రానికైనా మనం చేసిన పద్ధతికైనా శక్తి అయితే రావడం జరుగుతది. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మంత్రంకి శక్తి అనేది మన కాడ నుంచే వస్తది. ఆ మంత్రం మనం చక్కగా పలికినా పలకకపోయినా మన దగ్గర మన దృష్టి కేంద్రీకమై మన శక్తి కేంద్రీకమైతే మాత్రం ఖచ్చితంగా అదైతే వర్క్ చేయడం అనేది జరుగుతది. సో ఇది అన్నట్టు ఓవరాల్ వీడియో. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఆ వీడియో గురించి అది మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతది. సో ఇంకేమన్నా ఒకవేళ తాబేస్ గిట్ల ఏమైనా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళే నార్మల్‌గా అంటే నార్మల్ వ్యక్తులు కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటే దానికి మెసేజ్ చేసి అన్న తాబేస్ అని చెప్పండి. డీటెయిల్స్ చెప్తే మనం ఒక 1 వీక్‌లో సెండ్ చేయడం అనేది జరుగుతది. సో ఇది అన్నట్టు ఓవరాల్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యువర్ వీడియో. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద మెసేజ్ చేయండి. నేను అయితే కామెంట్‌లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్.